దేవుడు మనలను గతించిన బుధవారం నుంచి బుధవారం వరకు కాచి కాపాడి ఉన్నారు. అందును బట్టి దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్య భాగముగా పరమగీతముల మొదటి అధ్యాయము, పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 5, 6 వచనాల్లో మనం చూసినట్లయితే, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. హల్లెలూయా. ఇక్కడ మనము 5వ వచనాన్ని చూసుకున్నట్లయితే, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అని షోలమ్మతి అంటుంది. మనము గత భాగంలో షోలమ్మతి నల్లగా మారిపోవడానికి కారణం ఏంటి? గత బుధవారం చెప్పుకున్నాం కదా. షోలమ్మతి నల్లగా మారిపోవడానికి కారణం ఏంటి? 2 అంశాలు చెప్పాను నేను మీకు. రెండవది, యెరూషలేము కుమార్తెలు ఎవరు? ఈ 2 విషయాలు మనము ఆ వచనంలో నుంచే ధ్యానం చేసుకున్నాం. ఒక్కొక్క వచనంలో మనం ఎన్ని దినాలు చెప్పుకున్నా కానీ దాని భావం అనేది మనకి ఇంకా వెల్లడి అవుతూనే ఉంటుంది. కాబట్టి గత బుధవారం అయితే ఆ 2 విషయాల మీద మనము ధ్యానం చేసుకున్నాం. ఇక ఈ వచనాన్ని మనం ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. అయితే యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అంటుంది షోలమ్మతి. నిజానికి యెరూషలేము కుమార్తెలంటే అప్పట్లో 3వ వచనములో కనిపించే కన్యలు. అది కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ప్రతి వారము ఈ పరమగీతాల్లో నుంచే చెప్తున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. మరి మీకు ఇంట్రెస్ట్గా ఉందో లేదో నాకైతే తెలియదు. మీరు శ్రద్ధగా వింటే దీనిలో చాలా విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. శ్రద్ధగా వినాలి దీన్ని. ఆ భాగంలో మనము 3వ వచనంలో అక్కడ కన్యల గురించి కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. 4వ వచనంలో మాట్లాడినటువంటి చెలికత్తెలు కావచ్చు. ఇందులో మనమేమి ఖచ్చితంగా చెప్పలేం, కానీ నలుపు అనేది మనము చూసినట్లయితే గత వారములైతేనేమో నలుపుగా ఉండటానికి కారణం ఏంటి అనేది మనం చూసాము. యెరూషలేము కుమార్తెలంటే 5 గుంపులకు చెందినటువంటి వారిని మనము జ్ఞాపకము చేసుకున్నాం కదా. 5 గుంపులకు చెందినటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే నలుపు అనేది మనము చూద్దాం. నలుపు అనేది మనం చూస్తే ఆదికాండము 25వ అధ్యాయములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదికాండము 25వ అధ్యాయము 12, 13 వచనాలలో మనం చూస్తే, ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇదే. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన సేబేయోతు, కేదారు, అద్బయేలు, మిబ్బాము. ఇక్కడ మనకి కేదారు అనేటువంటి ప్రసక్తి వచ్చింది కదా. ఆ వచనములో మనం చూస్తే కేదారు అనేది అక్కడ వ్రాయబడింది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వారు
గుడారాలను ఎలా చేసుకునేవారంటే నల్లని మేకలను తీసుకుని వచ్చి ఆ నల్ల మేకల యొక్క బొచ్చుతో నేసేవారు అన్నమాట. నల్ల మేకల యొక్క బొచ్చుతో వారు నేసేవారు. కాబట్టి అక్కడ మనం ఇంకా ఆధ్యాత్మికంగా మనం వెళ్ళినట్లయితే జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసులు పాపాత్ములే కానీ పవిత్రులు కూడా అనేది మనము చూడవచ్చు. అంటే అందరూ ఒకే గుంపుకి చెందినటువంటి వారు కానే కారు, అందరినీ ఒకే చూపుతో చూడటానికి కూడా వీల్లేదు. కాబట్టి విశ్వాసులు అనేటువంటి వారు పాపాత్ములే కానీ పవిత్రులు కూడా. దేవుడు మనిషిని తన పోలికతో చేశాడు, అవునా? మనిషిని దేవుడు ఏం చేశాడనమాట? తన పోలికతో చేశాడు. ఆదికాండంలోనే 1వ అధ్యాయంలో మనకు తెలియచేయబడ్డ 26వ వచనంలో. కాబట్టి అందువల్ల ఆరంభములో వారు ఆధ్యాత్మిక సౌందర్యము కలిగిన వారుగా ఉన్నారు. అర్థమైంది కదా? మనుషులు విశ్వాసులు పాపాత్ములే కానీ వారు ఎలాంటి వారు అంటే పవిత్రులు కూడా. ఎందుకంటే దేవుడు ఆయన రూపములో, ఆయన స్వరూపములో మనుషులను దేవుడు చేశారు. చేసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే వారిలో ఏముంది అంటే ఆధ్యాత్మిక సౌందర్యం అనేది ఉందన్నమాట. అప్పుడు ఆ తరువాత మనము జ్ఞాపకం చేసుకుంటే వారు పాపం వల్ల చెడిపోయాము అని చెప్పి తమకిప్పుడున్నటువంటి ఆధ్యాత్మిక సౌందర్యము క్రీస్తుతో తమ సంగమము వల్లే అని చెప్పి విశ్వాసులకు తెలుసు. కానీ వారి సౌందర్యం అంతా కూడా దేవుడు ఉచితంగా ఇచ్చినదే అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకు అంటే ఆయన పోలిక చొప్పున మనుషులను చేశారు. వారు పవిత్రులుగా అంటే ఆధ్యాత్మిక సౌందర్యవంతులుగా వారు ఉన్నారు అనేది మనము చూడాలి. యెషయా గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. హల్లెలూయా. దేవుని యొక్క ఉచితమైనటువంటి ఆధ్యాత్మిక సౌందర్యం ఏంటి అంటే దేవుడు ఏం చేసి ఉన్నారంట? ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాబట్టి అప్పుడు దేవుడిచ్చేటువంటి ఆనందము, సంతోషము, ఉల్లాసము వారికి కలిగిందనమాట. ఎప్పుడు? దేవుని మాట చొప్పున వారు జీవించినప్పుడు. వారు ఎలాంటి వారుగా ఉన్నారంటే పవిత్రులుగా వారు ఉన్నారు. వారు ఎలాంటి వారుగా ఉన్నారంటే ఆధ్యాత్మిక సౌందర్యము కలిగినటువంటి వారుగా ఉన్నారు. అందుకనే విశ్వాసులు పవిత్రులు కానీ విశ్వాసులు ఎలాంటి వారు? పాపాత్ములే కానీ వారు పవిత్రులు. ఎందుకు అంటే వారిలో దేవుడిచ్చినటువంటి ఆధ్యాత్మిక సౌందర్యము ఉన్నంత వరకు కూడా వారు ఎలాంటి వారు అంటే ఆధ్యాత్మిక సౌందర్యము ఉన్నంత వరకు కూడా వారు ఎలాంటి వారు? పవిత్రులే అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లంటే దానికి కావలసినటువంటి విషయాలు నేను మీకు తెలియచేస్తున్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యములో మిష్మా, దోమ, మష, హదదు, తేమ, యోతూరు, నాపీషు, కెదేమ వీరు ఇష్మాయేలు కుమారులు. హల్లెలూయా. అలాగే మరొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే 2వ దినవృత్తాంతములలో కూడా మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 25వ అధ్యాయము 1 దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చూసినట్లయితే
గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 50,000 ఒంటెలను, పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనములను పట్టుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22, 23 వచనాలలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 22వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యములో మనం అయితే నవీన స్వభావము అనేది మనకు తెలియజేయబడుచున్నది. అలాగే 22వ వచనం అంటే 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ వధువు అంటున్నటువంటి మాటల్లో కొంచెము ఆందోళన ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని పారదోలుతుందన్నమాట. ఆ తరువాత ఆమెకు తెలిసి వస్తుంది ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా సౌందర్యము కలిగి ఉంటే ఎలా ఉంటారు, అలాగే శారీరక సౌందర్యము కలిగి ఉంటే ఎలా ఉంటారు అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, దేవునిలో జీవిస్తున్నప్పుడు, నవీన స్వభావము కలిగి వారు సాగుచున్నప్పుడు మాత్రమే వారికి అర్థమవుతూ ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో కూడా చూస్తే, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు కదా. అంటే ప్రేమలో ఏముండదంట, భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఏం చేస్తుంది, భయమును వెళ్ళగొడుతుంది. ఎవరిలో అయితే పరిపూర్ణమైన ప్రేమ ఉంటుందో వారిలో ఉన్న భయము ఏది వెళ్ళగొడుతుందంటే, వారిలో ఉన్న పరిపూర్ణమైన ప్రేమ. అది లేనప్పుడంట దేవుని వాక్యం అంటుంది కదా, ఒకవేళ ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ మీలో లేకపోతే వారు ఎలాంటి వారుగా ఉంటారని సెలవిస్తుంది, భయపడతా ఉంటారు. ఆ భయపడువాడు ఏం చేస్తాడంట, ప్రేమ యందు ఎన్నటికీ కూడా పరిపూర్ణముగా చేయబడడు, మార్చబడడు, జీవించలేడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వాసులు అనేటువంటి వారు ఎలాగూ అనేది మనం చూసినట్లయితే, విశ్వాసులు పాపాత్ములే కానీ వారు పవిత్రులు. ఎప్పుడవుతారు అంటే, ఆధ్యాత్మిక సౌందర్యము కలిగి దేవుని యొక్క పరిపూర్ణతలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే. ఎవరైతే ఈ లోకానికి భయపడకుండా, లోకములో ఉన్నవాటికి భయపడకుండా, లోకం వైపు చూడకుండా, అంటే మనకున్నటువంటి నలుపు వైపు, అంటే ఆ శరీర సౌందర్యం వైపు మనము చూడకుండా, ఒకవేళ శరీర సౌందర్యము మనకు మంచిగా ఉన్నా లేకపోయినా ఇది మనలను పరిపూర్ణతలోకి తీసుకుని వెళ్ళదు, దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనలో దేవుడు కోరుకునేది ఏంటంటే పవిత్రత. ఆ పవిత్రత నిన్ను పరిపూర్ణునిగా చేయాలి. ఎవరైతే పరిపూర్ణులుగా ఉంటారో వారు ఎన్నడూ కూడా భయపడనే, అంటే ఏ విషయంలో,
ఈ లోకములో వచ్చేటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలకు వారు ఎన్నడూ కూడా ఏమవరు అన్నమాట, భయపడరు. ఒకవేళ నువ్వు భయపడుతున్నావు అంటే నీలో పరిపూర్ణత అనేది లేదు అని అర్థమని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే గత భాగంలో నిజానికి షోలమ్మతికి నల్లని రంగు ఎందుకు వచ్చింది అనేది మనము తెలుసుకున్నాము. ఇక సంఘానికి నల్లని రంగు ఎందుకు వచ్చింది అనేది మనం చూద్దాం ఈరోజు. దేనికి? అందుకే ఈ వచనాల్లో అంటే మనం చదువుకున్న విషయాలలో సంఘము, వధువు, వరుడు అనేది మనకు అక్కడ బయలుపరచబడింది. కాబట్టి ఈరోజు మనం చూసినట్లయితే సంఘానికి నల్లని రంగు ఎందుకు వచ్చింది అనేది సంఘ కోణంలోనే మనం చూసుకుందాం. ఇంతకీ నల్లని ధనము ఎందుకు వచ్చింది అంటే మనం చూస్తే పాపము మనిషిలో ఎలా ఉంటుందంటే మురికిగా దేవునికి కనిపిస్తుంది అన్నమాట. పాపము దేవునికి ఎలా కనిపిస్తుంది? మురికిగా కనిపిస్తుంది. అందుకే దేవుని వాక్యములో నుంచే మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలలో మనం చూస్తే, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. హల్లెలూయా. వాటిని ఏం చేశారంట? పెద్దలలో ఒకడేంటంట, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారంట. తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరు ఎవరు అని పెద్దలలో ఒకరు అడుగుతున్నారంట. అక్కడ ఎవరున్నారని మనకు అర్థమవుతుంది. తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు అక్కడ ఉన్నారు. కాబట్టి ఈ పెద్దలలో ఒకరు అడుగుతున్నారంట, ఏమని? తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నటువంటి వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని నన్ను అడిగితే, అప్పుడు అంటున్నారు కదా, నీకే తెలియననగా అతడు ఎలాగు చెప్పారంట, వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు. ఎక్కడి నుంచి వచ్చారంట? శ్రమలో నీవు నలిగినట్లయితేనే, అంటే బంగారము మేలిమి బంగారముగా మార్చాలంటే అది ఏమవ్వాలి? అగ్నిలో కాల్చబడాలి కదా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ నల్లని ధనము అంటే మురికి, అంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే పాపములో నుంచి. ఆ పాపం అనే మురికి, నల్లని ధనము దేవునికి నీలో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మురికి పోవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు శ్రమలైన శోధనలైన వాటిని జయించి దేవుని దగ్గర నీవేమవ్వాలంటే ఈ నలుపుదనాన్ని పోగొట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. పాపములు మురికిగా చెప్పబడి అది ఉదుకుట ద్వారా ఇప్పుడు ఏమైందంటే మనం చూసినట్లయితే ఆ నలుపుదనము పోగొట్టుకున్నట్లుగా ఇక్కడ చెప్పబడుతుంది. ఈ మురికిగా ఉన్న వ్యక్తి మనకు ఎలాగున కనిపిస్తాడు? నల్లగా మురికిగానే కదా. ఎవరైనా ఒక వ్యక్తి నల్లగా ఉన్నాడంటే చూసేవారికి ఎలా ఉంటాడు? నల్లగానే ఉంటాడు. ఒక వ్యక్తి తెల్లగా ఉన్నారు అంటే చూసేవారికి తెల్లగానే కనిపిస్తారు. ఎర్రగా ఉంటే అంటే వారికి ఏ రంగు అయితే ఉంటుందో చూసేవారికి అదే రంగు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనలో కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపములు ఉన్నట్లయితే ఆ పాపములు మురికిగా కనిపిస్తూ ఉంటాయి. ఎలా కనిపిస్తాయి అన్నమాట? మురికిగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ మురికిగా ఉన్నటువంటి ఆ వస్త్రములు అంటే ఆ పాపములను మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉదుకుకోవాలి. ఆ ఉదుకుట ద్వారాగా ఏమవుతుందన్నమాట? ఆ మురికి అనేది పోగొట్టుకున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. నల్లగా మురికిగానే అలాగే పెట్టుకుని ఉంటే నీలో పాపం అనే దేవునికి బట్టబయలవుతూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథములోనే 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము
ఇయ్యబడెను. 4వ దూత ఏం చేసిందంట? తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించగా మనుషులను అగ్నితో కాల్చటానికి సూర్యునికి అధికారం ఇవ్వబడింది. ఇలా ఎవరిని కాల్చటానికి సూర్యునికి అధికారం ఇవ్వబడింది? భూమి మీద ఉన్నటువంటి మనుషులను. అర్థమవుతుందా? భూమి మీద ఉన్నటువంటి మనుషులను అగ్నితో కాల్చటానికి సూర్యునికి అధికారము ఇవ్వబడింది. హల్లెలూయా. ఈ భూమిపై ఉన్న మనుషులను అంటే భూమిపై యుగాంతములో మనం జ్ఞాపకం చేసుకుంటే పాపులే తప్ప పరిశుద్ధులు అనేవారు ఉండరు. యుగాంతములు ఏమవుతుందన్నమాట? పాపులే తప్ప పరిశుద్ధులు ఉండరు కదా. కాబట్టి ఎండ వేడి తగిలి మనుషులు ఏమవుతున్నారంటే నల్లబడిపోతూ ఉంటున్నారు. ఎండ వేడి తగిలి ఏమవుతున్నారు? మనుషులు నల్లబడుతున్నారు. అలాగే పాపములో ఉన్నటువంటి నరులను నల్లని దానిగా చెప్పటం అనేది జరిగింది. యుగాంతములో ఎండ వేడి ఎంత తొందరగా వస్తే వారు అలాగూ నల్లగా అయిపోతున్నారో, ఆ వేడికి ఈ భూమి మీద మనుషులు కూడా దేవుని పోలిక చేత సృష్టించబడ్డారు కదా. ఈ మనుషులు కూడా పాపములో ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారన్నమాట? నల్లగానే కనిపిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇలాగూ ఏక సంఘముగా ఉండవలసినటువంటి యెరూషలేము పవిత్రులు అపవిత్రులుగా విడిపోయి. అర్థమైందా మీకు? ఇలాగూ ఏక సంఘముగా ఉండవలసినటువంటి ఈ యెరూషలేము ఏమైందనమాట? పవిత్రులు అపవిత్రులుగా విడిపోయి పవిత్రమైన వారిని యెరూషలేము కుమార్తెలుగాను, అపవిత్రులైనటువంటి వారిని నల్లనిదైన బబులోనుగాను వర్ణించటం అనేది జరిగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇలాగ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథములో చూడండి, ఇర్మియా గ్రంథములోను అలాగే యెహెజ్కేలు గ్రంథములో, యెహెజ్కేలు గ్రంథం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 48, 49 వచనాలలో చూస్తే, నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమ అయినను దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. ఏం చేస్తుందంట? అర్థమవుతుంది కదా మీకు? దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు తన ప్రవచనాలలో బబులోను యెరూషలేమునకు అక్కగా వర్ణించటం, యెరూషలేమును చెల్లెలుగా వర్ణించటం, ఇద్దరు పాపములో మ్రగ్గుచున్నట్లుగా చెప్పుచు ఇక్కడ ఇద్దరిని శిక్షిస్తానని అనేక ప్రవచనాలలో చెప్పబడింది అన్నమాట. ఎంత మరి ఈ వచనాలను చదివితే మనకు భయం వేయాలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక ప్రవచనాలలో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక రెండుగా విడిపోయినను నరులమైనటువంటి మనమే మన క్రియల వలన అలా కనబడుచున్నాము. కాబట్టి పరమగీతాలతో అలా వర్ణించటం అనేది జరిగింది. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆధ్యాత్మిక ఆత్మరీత్యా ఆ నల్లని ధనము ఎలాగూ వచ్చింది అనేది మనం చూస్తే, పాపము వలన దేవుని నుండి దూరముగా జీవించుట వలన వచ్చిందే కానీ శరీర రీత్యే ఆమె చూసుకొనుటకు ఎలాంటిదంట? ఎలాంటిది? సౌందర్యవంతురాలే. తనే చెప్పింది కదా, నేను సౌందర్యవంతురాలనే కానీ ఎండకు నేను నల్లని దాననయ్యాను. కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాలన్నీ చూస్తూ ఉంటున్నాం. ఒక ఇశ్రాయేలు చరిత్ర ప్రకారము మనము చూసినట్లయితే యాకోబు సొగసైనటువంటి వాడే, యాకోబు సొగసైనటువంటి వాడే, కానీ తన మామగారి ఇంటికి వచ్చాడు.
తన మామగారింటికి వచ్చినాక తన ధన సంపాదన కోసము, అంటే ఆస్తి కోసము మందలను కాచాడనమాట. ఏం చేశాడు? ఆస్తి కోసము మందను కాచాడు. మామ మందను కాస్తే ఆస్తి ఎలా వస్తుంది అని అనుకోవచ్చు. ఒక కండిషన్ పెట్టాడు మామ. ఏంటది? ఒక కండిషన్ ఏంటండి అది? కండిషనా? తనే ఉన్నాడు దానికి. ఆస్తి పెరగటానికి కండిషన్ ఏంటి? చారలు కలిగినటువంటివన్నీ నీకు, చారలు లేనటువంటివన్నీ నాకు. నేను నీకు మందను అప్పగిస్తున్నాను, వాటిని నువ్వు వృద్ధి చెయ్యి, పెంచి వాటిని చక్కగా నువ్వు మందను ఏం చేయాలి? వృద్ధి చెయ్యి. వృద్ధి అయ్యేటప్పుడు దేనికైతే చారలు ఉంటున్నాయి అవన్నీ నీకే. ఇప్పుడు ఈయనకేం ఆశ కలుగుతుంది? ఆస్తి సంపాదించు. అంటే మంద ఎక్కువైతే ఏమొస్తుంది? ఇప్పుడు ఆస్తి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆస్తి కోసం ఏం చేస్తున్నాడంటే మందను, అతను ఎలాంటి వాడు? సౌందర్యవంతుడే, సొగసైనటువంటి వాడే. కానీ అక్కడికి వచ్చిన తర్వాత తన ఆస్తి కోసము మందలను కాచి ఎలా అయ్యాడంటే నల్లగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? నల్లగా మారిపోయాడు, సొగసు లేనివాడుగా మారిపోయాడు. యాకోబు 20 సంవత్సరాలు తన భార్య కోసము, మనం జ్ఞాపకం చేసుకుంటే తన కోసము, తన భార్యల కోసం సేవ చేస్తే, మరో 20 సంవత్సరాలు ఆస్తి కోసం ఈయన ఏం చేశాడంటే మామ అప్పగించినటువంటి మందను కాచినట్లుగా మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆది కాండంలో మనకి ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే చార్లు ఎలా వచ్చినాయి అనేది నేను మీకు చాలాసార్లు చెప్పాను, మర్చిపోయారు. మరలా ఎప్పుడైనా చెప్తాను. జ్ఞాపకం చేసుకోండి. మనం పరిశీలన చేస్తే 40 సంవత్సరాలు హారానులో ఉన్నట్లుగా మనము యాకోబు గురించి తెలుసుకున్నాం. అయితే అక్కడ అనేక బాధలు అనుభవించాడు. ఎండకు ఎండిపోయాడు, వర్షానికి తడిచిపోయాడు. మందను కాచేటప్పుడు అక్కడ ఏదన్నా ఏసీ రూములు కానీ ఇంకేమైనా ఫ్యాన్ల కింద ఉంటాను కానీ అవకాశం ఉండదు కదా. ఎండలో ఉండాలి, వర్షం వస్తే వర్షంలో ఉండాలి మందను కాచేటప్పుడు. కాబట్టి అక్కడ అతను ఎలా ఉన్నాడంటే ఎండకి ఎండిపోయేవానిగా, వర్షానికి తడిచిపోయేవానిగా ఉన్నాడు. అడవి జంతువుల మధ్య, క్రూర జంతువుల మధ్య తను ఏం చేస్తున్నాడంటే నివాసము చేస్తున్నాడు. సరి అయినటువంటి తిండి తినలేదు. దేనికోసం ఇదంతా అంటే ఆస్తి సంపాదన కోసం. కాబట్టి ఆస్తి సంపాదనలో సౌందర్యవంతుడే, కానీ ఇప్పుడు ఎలా మారాడు? ఎండకు నల్లబడ్డాడు. ఎండకి ఎలా మారాడు? నల్లగైపోయాడు. కానీ చివరిలో దేవుని చేత ఇతను ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గొప్ప ఆస్తి మందతో, పనివారితో తిరిగి వచ్చాడు యాకోబు. కాబట్టి అబ్రహాము, ఇశ్రాయేలు జాతి కోణములో ఆ నల్లని వాడు యాకోబు. అయితే ఆస్తి కోసం మారాడు నల్లగా. అది మనం మర్చిపోవటానికి వీల్లేదు. నల్లగా ఎందుకు మారాడు అతను? ఆస్తి కోసం మాత్రమే అతను నల్లగా మారిపోయాడు. నల్లగా మారిపోయాడు కానీ దేవుని చేత లాస్ట్లో, ఆఖరిలో ఏమయ్యాడంటే ప్రేమించబడ్డాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని చేత ప్రేమించబడటానికి కూడా అక్కడ ఒక కారణం ఉంది. అంటే పాపములో ఉన్నప్పుడు ఆ మురికిదనము, ఆ పాపమనే నల్లదనము తనలో కనిపిస్తుంది. కానీ ఆఖరికి అంటే దేవుని చేత ప్రేమించబడటానికి, ఆశీర్వదించబడటానికి, ఆ నల్లని ధనము పోవటానికి కారణము కూడా అక్కడే మనకు కనిపిస్తుంది. ఎందుకు దేవుడు మరలా ప్రేమించాడు? పాపమనే మురికిలో ఉన్నా, అబద్ధమనే మోసములో ఉన్నా ఎందుకు దేవుడు ప్రేమించాడు? ఎందుకు దేవుని చేత అతను ఆశీర్వదించబడ్డాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, తను ఏం చేశాడు అంటే దేవుని దగ్గరకు తిరిగి మరలా వచ్చాడు. దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు. తన ఆధ్యాత్మిక సౌందర్యం లేని స్థితిని తను గుర్తించాడు. హల్లెలూయా. దేవుని చేత సృష్టించబడినటువంటి నేను దేవుడిచ్చినటువంటి సౌందర్యాన్ని కోల్పోయాను. ఎండకు నేను నల్లని వాడిగా మారిపోయాను. దేనికోసం? ఆస్తి కోసం నేను నల్లగా మారిపోయానని చెప్పి గుర్తించాడు. కాబట్టి దేవుని చేత
ప్రేమించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు ఈరోజు కనాను యాత్రలో శ్రమలనేటువంటి సంఖ్యలలో నల్లగా మారిపోయావా? ఒకవేళ అలా మారిపోయినట్లయితే భయపడవద్దు. ఈ లోకంలో ఒకవేళ నీవు అలా మారిపోతే నీవు భయపడవద్దు. నీవు దేవుని చేత ప్రేమించబడుచున్నటువంటి కారణముగానే నీకు శ్రమలు, శోధనలు వస్తాయని మనం మర్చిపోవటానికి వీల్లేదు. అంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము నీ మీద ఉంది, ఒక ప్రణాళిక ఉంది. దేవుడు నిన్ను దీవించటానికి, ఆశీర్వదించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీవు ఒకవేళ శ్రమలు అనేటువంటి, శోధనలు అనేటువంటి సమస్యలలో నీవు ఉన్నా కానీ నీ స్థితిని చూసి నీవు భయపడటానికి, బాధపడటానికి వీల్లేదు. ఆ స్థితిలో ఉన్నటువంటి యాకోబును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించడా అంటే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు నల్లగా ఉన్నా సరే, షోలమ్మతి ఏమంటుంది? నల్లగా ఉన్న ప్రియుడైన సొలొమోను అంటే రాజు ప్రేమతో పెండ్లి చేసుకున్నట్లుగా నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమె నల్లగా ఉందని చెప్పి అందరూ హేళన చేస్తున్నా కానీ ప్రేమించినటువంటి రాజు మాత్రము ఆమెను వివాహము చేసుకున్నాడు. ప్రేమిస్తున్నాడు అంటే ఇష్టపడుతున్నాడు. నల్లగా ఉందని ఏమాత్రం త్రోసివేయలేదు. యోసేపు కూడా శ్రమలను అనుభవించాడు. అవునా? యోసేపు కూడా శ్రమలను అనుభవించాడు. చివరికి ఐగుప్తు దేశానికి అతనేమయ్యాడు? అధిపతి అయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. బాధలలోనే తన కుమారుడైనటువంటి మనష్షేను కూడా మనం చూస్తే, మనష్షేను కానీ దేవుడు నా శ్రమలను అంటే దేవుడు ఎప్పుడైతే మనష్షేను ఇచ్చాడో అప్పుడు ఆయన అనుకుంటున్నాడు కదా, నా శ్రమలను చూశాడు దేవుడు అంటున్నాడు. పేరు పెట్టి ఆ కుమారుడిని ఇచ్చినప్పుడు ఏమనుకుంటున్నాడు? మనష్షేను అంటే నా శ్రమలను జ్ఞాపకము చేసుకుని వాటిని మర్చిపోయేటట్లుగా నా దేవుడు చేశాడు అంటున్నాడు యోసేపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు నీవు నీతిగా, యథార్థముగా, ఒకవేళ నీ పైరూపం మారిపోవచ్చు. నీ శ్రమల వలనో, శోధనల వలనో, సమస్యల వలనో, ఎండ వలనో కదా, నిన్నుంచినటువంటి స్థితిని బట్టో నీవు రంగు మారొచ్చేమో కానీ నీ పవిత్రత మారటానికి వీల్లేదు. ఆధ్యాత్మిక సౌందర్యం మారటానికి వీల్లేదు. అప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు, నీ శ్రమలను చూస్తూ ఉంటాడు, నీ స్థితిని చూస్తూ ఉంటాడు. దేవుడు తప్పకుండా జ్ఞాపకము చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితము అలా ఉండాలి అంటే ఎక్కడైతే నిన్ను నల్లనిది అని వెక్కిరించారో, ఎక్కడైతే అక్కడే నీ అభివృద్ధి చూసి మరలా దేవుణ్ణి మహిమపరిచేటంతగా నీవేమైపోవాలి? మారిపోవాలి. ఎక్కడైతే నిన్ను దూషిస్తున్నారో, ఎక్కడైతే నిన్ను హేళన చేస్తున్నారో, నీ స్థితి ఇంతే ఇంకా అని చెప్పి నిన్ను దూషణలు చేస్తూ ఉంటున్నారో, అక్కడే మరలా నీవు నిలబడి దేవుని ఆరాధించుట, ప్రేమించుట, దేవుడు చూసి నిన్ను దీవించినప్పుడు అదే నోటితో మరలా ఏం చేస్తారనమాట? నీ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎవరిని బట్టి అంటే నిన్ను బట్టి మాత్రమే. నిన్ను బట్టి మాత్రమే దేవునికి మహిమైన వస్తుంది, ఇంకా వెక్కిరింతల పాలైన వస్తుంది. కాబట్టి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క విషయాలలో మనం చూస్తే దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే నీ మాట కానీ, నీ ప్రవర్తన కానీ ప్రతిదీ కూడా ఏమవ్వాలంటే దేవునిలోకి వచ్చిన తర్వాత మారిపోవాలి. నేను అప్పుడు అలా ఉన్నాను కాబట్టి ఇప్పుడు కూడా ఇలాగే ఉంటానంటే కుదరదు. మనలో ప్రతిదీ కూడా ఏమవ్వాలి? మారిపోవాలి. నీవు కారణంగా నీవు జీవించాలి అంటే విజయవంతమైనటువంటి జీవితమును నీవు పొందుకోవాలి. జీవించాలి అంటే మనుషులను నీవు ప్రేమించాలి, దేవుని కోసమే నీవు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం జ్ఞాపకం చేసుకుంటే కేదారు వారి గుడారముల వలె సొలొమోను నగరు తెరల వలె ఆమె అనగా బబులోను సౌందర్యవంతురాలని చెబుతుందన్నమాట. అక్కడ ఏమని చెప్తుంది? కేదారు వారి గుడారముల వలె సొలొమోను నగరు తెరల వలె
ఆమె అనగా బబులోను సౌందర్యవంతురాలని అని చెప్తుంది. ఇది ఈ లోకము చూడటానికి కనబడు వాటితో పోల్చి అలంకారప్రాయముగా చెప్పటం జరిగిందనమాట, మనం జ్ఞాపకం చేసుకుంటే. కాబట్టి గుడారములు చేయుటలో కేదారు వారు ఆ దినాలలో ప్రసిద్ధి చెందినవారు అన్నమాట. కేదారు వారు గుడారాలను చేసే విషయంలో వారు ప్రసిద్ధి చెందినవారు. అంటే ఏ వృత్తిని బట్టి వారిని ఏం చేస్తారు, పలానా వారు బాగా చేస్తారండి అంటారు. అవునా? ఇప్పుడు మిషన్లు అనేవి, అంటే బట్టలు కుట్టేవారు చాలామంది ఉంటారు. కానీ ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే, పలానా ఆవిడ దగ్గరికి వెళ్తే బాగా కుట్టుద్దండి. డాక్టర్లు అనేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అందరికీ ఒకరే నచ్చరు. పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బాగా చూస్తారండి, త్వరగా నయం అవుతుంది, ఇట్లాగనమాట. అలాగే ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ గుడారాలు చేసే విషయంలో అక్కడ ఉన్నటువంటి కేదారు వారు ఆ దినాలలో ప్రసిద్ధి పొంది ఉండాలన్నమాట. కాబట్టి అలాగే సొలొమోను తన నగరమును నిర్మించినప్పుడు అందులో తెరలు కట్టి ఆ నగరమును సుందరముగా చేసి ఉంటారు. అవునా కాదా? ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కనుక అక్కడ ఆ విషయాన్ని అక్కడ మాట్లాడుచూ ఉంటుంది. ఆ రోజులలో యెరూషలేము ఆలయము సొలొమోను నిర్మించినటువంటి నగరము చాలా ప్రసిద్ధి చెందిని. రాణుల సహితము ఏం చేస్తున్నారు, గొప్ప గొప్ప బహుమానాలు తీసుకుని ఆ కట్టడాలను చూడటానికి, కట్టినటువంటి మనిషితో మాట్లాడటానికి చాలా దూరం నుంచి వారి ప్రయాణాలు చేసి వచ్చారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే అలాంటి అద్భుతముగా కనిపించేటువంటి వాటితో పాపపు స్థితిలో ఉండి నల్లగా ఆధ్యాత్మిక రీత్యా కనబడుచున్నప్పటికీ విడిపోయిన సంఘమైన బబులోను సౌందర్యమును పోల్చటం అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. అర్థమైంది కదా? విడిపోయినటువంటి బబులోను సంఘమును ఇక్కడ పోల్చటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే 6వ వచనానికి వెళదాం. 5వ వచనంలో అంత స్టోరీ ఉందన్నమాట. విషయాలన్నీ మనం చూసాం. యెరూషలేము కుమార్తెలు, నల్లని దాని గురించి, అలాగే సౌందర్యవంతురాలు, ఆ గుడారాల గురించి, ఆ నగర యొక్క తెరల గురించి, ఇవన్నీ కూడా మనము మాట్లాడుకున్నాం. 6వ వచనాన్ని మనం చూసినట్లయితే చూసుకుంటే, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని అని షోలమ్మతి అంటుంది. ఏమంటుంది? నా సొంత తోటను. గత భాగంలో ఎందుకు నల్లగా మారిపోయింది, ఎందుకు అన్నలు కోపగించారు అన్నది మనం చూసుకున్నాం. అయితే ఆధ్యాత్మిక కోణములో అన్నలు అనే సహోదరులు ఎవరు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. అన్నలు అనేటువంటి సహోదరులు ఎవరు అనేది మనం చూస్తే ప్రకటన గ్రంథంలోనికి వెళదాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. హల్లెలూయా. ఈ 9 నుంచి 11 వచనము ప్రకారము సహోదరులు యూదులు, సహదాసులు శ్రమల కాలములో చంపబడబోయే విడువబడినటువంటి క్రైస్తవులు. అర్థమైంది కదా మీకు? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సహోదరులేమో యూదులు, సహదాసులు శ్రమల కాలంలో చంపబడబోయే
విడువబడినటువంటి క్రైస్తవులు. ఇంకా మనం చూస్తే దానియేలు గ్రంథం ప్రకారం, ప్రకటన గ్రంథం ప్రకారం సహదాసులు అనగా దేవుని దూతలు. ఈ 2 గ్రంథాల ప్రకారముగా మనం చూస్తే సహదాసులు అనగా దేవుని దూతలు. మరి ఈ వచనంలో కనబడే సహోదరులు ఎవరు? మనం చూస్తే ఇక్కడ 2 అర్థాలు కనిపిస్తున్నాయి ప్రియులారా. ఇది కేవలము ఒక అభిప్రాయం మాత్రమే. మొదటిది మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ ఎదుగుదల, నీ అభివృద్ధి ఓర్చుకోలేని నీ తోటివారు, ఇంకా నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు, చివరకు నీ ఎదుగుదల ఓర్చుకోలేని నీ సంఘ సభ్యులు కదా. చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే వారు నీకు శ్రమలు, శోధనలు కల్పిస్తున్నారు. అర్థమైంది కదా. మొదటిది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ స్థితిలో ఉన్నటువంటి, అంటే ఈ కోవకు చెందినటువంటి వారందరూ కూడా ఓర్చుకోలేని వారు, నిన్ను చూసి, నీ ఎదుగుదలను చూసి. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే నీకు శోధనలు, శ్రమలు అనేవి కలిగిస్తూ ఉంటున్నారు. రెండవది మనం చూస్తే, నీ ఆత్మీయ యాత్రలో, నీ ఆధ్యాత్మిక ప్రయాణములో నీవు దారి తప్పేటప్పుడు నిన్ను గద్దించి, అలాగే నిన్ను ఖండించి బుద్ధి చెప్పే నీ సంఘ కాపరి. అర్థమైందా? ఒకవేళ మొదటి కోణములో వారైతేనేమో నీకు శోధనలు, శ్రమలు కలిగించటానికి, నీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని స్థితిలో ఉండి అలాగూ చేస్తారు. ఒకవేళ నీవు దారి తప్పిపోతుంటే నిన్ను గద్దించరు, కానీ నిన్ను సరి అయిన మార్గంలోనికి తీసుకుని వచ్చి ఆధ్యాత్మిక సౌందర్యము కలిగి నీవు జీవించాలని కోరుకునే నీ సంఘ కాపరి మాత్రం ఎప్పుడూ కూడా నీకు శ్రమలు లేదంటే నీకు శోధనలు కలిగించాలని చూడరు. వారు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా నీవు ఆధ్యాత్మిక ప్రయాణములో దారి తప్పిపోకుండా ఉండాలని చూస్తారు. ఒకవేళ నీవు తప్పిపోతే వెంటనే వారు నిన్ను ఏం చేస్తారు? ఖండిస్తారు, గద్దిస్తారు, నీకు బుద్ధి చెప్తూ ఉంటారు. వారెవరు అంటే రెండవదిగా నీ సంఘ కాపరి మాత్రమే. హల్లెలూయా. సరే, ఇంకా ముందుకు వెళ్ళే ముందు ఇక్కడ నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకండి, నేను ఎండ తగిలిన దానను అని షోలమ్మతి అంటుంది. దీనిని జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెరూషలేము కుమార్తెలు షోలమ్మతిని చూసి ఏమంటున్నారంటే, నీవు నల్లని దానివి కానీ ప్రియుడు అంటే రాజు సొలొమోను ఏం చేస్తున్నాడంటే నీ వెనకే తిరుగుచూ ఉన్నాడు అని చెప్పి వీళ్ళు హేళన చేస్తున్నారు. నీవు నల్లగా ఉన్నావు, అయినా కానీ ఆయన రాజు అయ్యుండి సొలొమోను ఏం చేస్తున్నాడంట? నీ వెనకే తిరుగుచున్నాడని వారు హేళన చేయటము మొదలుపెట్టారు. అప్పుడు ఆమె, ఓ స్త్రీలారా మాట్లాడుతుందన్నమాట. ఆమె ఏం చేస్తుంది? ఓ స్త్రీలారా, నేను మీకంటే అందమైన దాననే అని చెప్తుంది. హల్లెలూయా. ఏమంటుంది? నేను మీకంటే, నన్ను హేళన చేస్తున్నారు. ఇప్పుడు నా పైన ఉన్నటువంటి రంగును చూసి నన్ను హేళన చేస్తున్నారు కదా, కానీ ఒకప్పుడైతే నేను మీకంటే అందమైన దాననే. హల్లెలూయా. ఒకప్పుడు ఎలాగ ఉన్నాను, కానీ ఇప్పుడు నా అన్నలు నా మీద కోపగించి నన్ను తోటకు కాపలాగా పెట్టి నన్ను ఎండలో పని చేయమన్నారు. అందుకే ఇప్పుడు ఏమైపోయిందంట, నేను నల్లగా మాడిపోయాను అని చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని వాక్యములో మనము చూసినట్లయితే, జాగ్రత్తగా ఆలోచిస్తే, నీ విశ్వాస యాత్రలో ఒకవేళ అనేక మంది నిన్ను చిన్న చూపు చూసినా నీవు బాధపడకూడదు. ఇప్పుడు ఏం బాధపడిందా? బాధపడలా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, కానీ నేను ఒకప్పుడు అందంగానే ఉన్నాను కదా. దేవుడు నాకు ఒకప్పుడు అన్నీ ఇచ్చాడు, ఒకవేళ ఇప్పుడు ఇలా ఉన్నానేమో అని చెప్పి నువ్వు మాట్లాడాలి, కానీ నువ్వు కృంగిపోవటానికి, బాధపడటానికి, సిగ్గుపడటానికి వీల్లేదు. కాబట్టి ఈమె చక్కగా వారితో మాట్లాడుచూ ఉంటుంది. నేను నా అన్నలు నా మీద కోపంతో ఇలా చేశారు కాబట్టి నేను ఎలాగూ మారిపోయాను అని తను మాట్లాడుచూ ఉంటుంది. గురి యొద్దకు పరిగెత్తేటువంటి మనము దేవుని వైపే చూడాలి. గురి యొద్దకు ప్రయాణము చేసే మనము ఆ కిరీటం వైపు, అంటే ఆ బహుమానము వైపే
చూడాలి కానీ ఎగతాళి చేసేటువంటి మనుషుల వైపు మనం ఎందుకు చూడాలి? అవునా కాదా? విమర్శించే వారి వైపు మనం ఎందుకు చూడాలి? మన ప్రయాణం ఏంటి? మన గురి ఏంటి? నా దేవుడు నాకు ఇచ్చే బహుమానమే. హల్లెలూయా. కాబట్టి ఆ బహుమానం వైపే చూడాలి. బహుమానం వైపు చూస్తేనే మనం అలసిపోకుండా, వెనుతిరిగి చూడకుండా, విమర్శల వైపు మనం చెవి పెట్టకుండా మనం ఏం చేస్తాం? ముందుకి సాగిపోతాం. ఒకవేళ ఈ చెవి అటు పడేసి ఆ మాటలు విన్నా, లేదంటే ఒక క్షణము మనలో అవిశ్వాసం వచ్చినా మనం ఏం పోగొట్టుకుంటాం? దేవుడిచ్చే బహుమానాన్ని. ఎందుకని వెళ్ళలేం ముందుకి, అక్కడే ఆగిపోతాం. ఎప్పుడైతే నువ్వు ఆలోచనలో పడతావో, ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తూ ఉంటావో, మనుషుల మాటలను బట్టి కృంగిపోతావో, నువ్వు ముందుకి వెళ్ళలేవు, అక్కడే ఆగిపోతావు. కాబట్టి ఆ బహుమానాన్ని మనం పొందుకోలేము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో గురి యొద్దకే పరిగెత్తాలి. ప్రియుడు తప్ప నిన్ను ఎవరు వర్ణిస్తాడు అనేది నీవేం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. నీ ప్రియుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మాత్రమే నిన్నేం చేస్తాడనమాట? వరిస్తాడు, అంటే వివాహం ఆడతాడు, ప్రేమిస్తాడు. వారు తప్ప ఇంకెవ్వరు కూడా మనల్ని వరించరు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, యెరూషలేము కుమార్తెలు హేళన చేసినా కానీ రాజు సొలొమోను ఏమంటున్నాడు? షోలమ్మతి, నీవు అధిక సుందరివి అని మాట్లాడుతున్నాడు. అందరూ ఏం చేస్తున్నారు? నీవు నల్లని దానవని హేళన చేస్తున్నారు. కానీ రాజు ఏమంటున్నాడు? పొగుడుతూ ఉంటున్నాడు, నీవు అధిక సుందరివి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు త్రోసివేసిన యెహోవా నిన్ను త్రోసివేయక చేరదీసేటువంటి దేవుడు. హల్లెలూయా. కనుక ఇక నీవు నల్లని దానివి అని హేళన చేసిన అదే యెరూషలేము కుమార్తెలే ఒకరోజు ఏమంటారంటే, స్త్రీలలో అధిక సుందరి వగుదానా అంటూ పొగుడుతారు. వాక్యంలో ఉంది కదా. ఏ మనుషులైతే, ఎవరైతే ఆమెను నల్లని దానాన్ని మాట్లాడి హేళన చేశారో, తిరిగి మరలా వాళ్ళే ఏమంటారనమాట? స్త్రీలలో అధిక సుందరి వగుదానా అంటూ పొగుడుతారు. కాబట్టి విమోచింపబడిన నీవు దేవుని మీద మాత్రమే విశ్వాసముతో ఏం చేయాలన్నమాట? కనిపెడితే ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడే రెట్టింపు ఆశీర్వాదమునకు, ఘనతకు అర్హుడవగుతావు. హల్లెలూయా. అక్కడే నిలబడాలి మనము. అప్పుడు తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తారు. అపోస్తల కార్యముల గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. ఏంటంట? విధవరాండ్ర మీద ఏం చేశారంట? చిన్న చూపు చూశారంట. సంఘములో చిన్న చూపు చూశారు. విశ్వాసి నీవు అలాంటి చిన్న చూపు చూడటానికి వీల్లేదు. వారి స్థాయిని బట్టి నీకు కుల భేదం, రంగు భేదం, అంతస్తు భేదం ఉండటానికి కూడా వీల్లేదు. కాబట్టి క్రీస్తు రక్తములో కడుగుబడి బాప్తిస్మం పొందిన మనమంతా కూడా ఏమై ఉన్నాము అంటే సహోదరులమై ఉన్నాం. హల్లెలూయా. ఏమై ఉన్నాం? మనము సహోదరులము, ఒక తండ్రి బిడ్డలము అని ఎప్పుడు కూడా మర్చిపోవటానికి వీల్లేదు. ప్రక్కవారి స్థితిని బట్టి మనము వారిని చిన్న చూపు చూసి హేళన చేయటానికి వీల్లేదు. అందరూ సమానమే, అందరూ సహోదరులమే, అందరూ కూడా ఒక తండ్రి బిడ్డలమని మాత్రం మనం మర్చిపోవటానికి వీల్లేదు. మనలో ఒకవేళ కులమత భేదాలే కాదు, విమర్శలు, కక్షలు, పగలు, విభేదాలు ఇవి ఏవి నీలో ఉండటానికి వీల్లేదు. దేవుని దగ్గరకు వచ్చిన తరువాత నీ ప్రక్కవారితో నీవు సమాధానము కలిగి ఉండాలి, కానీ నీ తోటి వారితో నీవు సమాధానము కలిగి ఉండాలి. కానీ వారిని చూసి నీవు నీ ముఖాన్ని చిన్నబుచ్చుకోవటానికి, లేదంటే వారితో నీవు విభేదంగా ఉండటానికి, వారిని చిన్న చూపు చూడటానికి వీల్లేదు.
మనం ఎక్కడ కూర్చున్నాం? దేవుని మందిరములో. ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నాం. నీవెంత దేవుని బిడ్డగా గర్వించి నేను నా తండ్రి కుమార్తెను అనుకుంటున్నావో, మన తోటి వారు కూడా అలాంటి వారే. అందరం ఒకే తండ్రి పిల్లలమై ఉన్నాం కాబట్టి విభేదం అనేది ఉండటానికి వీల్లేదు. ఆ విషయము మనం మర్చిపోవద్దు. ఇక మనం చూసినట్లయితే ఎండ తగిలిన దానను అనగా యోసేపు జీవితము, యాకోబు జీవితం ప్రకారం యోసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, యాకోబు జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. శ్రమలు పొందిన వాడను, శ్రమలు పొందిన దానను అని అర్థం అన్నమాట. వారి ప్రకారముగా చూస్తే వారికంటే భక్తిపరులము మనము చెప్పాలి. వారికంటే ఎక్కువ శ్రమలు పడుతున్నామా? లేదు. మనము ఒకవేళ ఎప్పుడైనా ఒక శ్రమ వచ్చినా, శోధన వచ్చినా కృంగిపోతాం, తట్టుకోలేం. ఒక బలహీనత వచ్చినా తట్టుకోలేం. ఏదైనా ఒక పరిస్థితి ఎదురైనా మనం తట్టుకోలేం. వారి జీవితాలలో ఎన్నో పరిస్థితులు ఎదురైనవి, అయినా వారు ఎక్కడ కృంగిపోలేదు. ఇంకా పోరాటంలో వారు ముందుకి సాగారు. కాబట్టే ఆ శ్రమలలో, శోధనలో దేవుడు వారికి తోడుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు వారి జీవిత ప్రకారం మనము కూడా శ్రమ పొందిన వాడను దానను అని మనము జ్ఞాపకం చేసుకుని, పాత నిబంధనల భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు దేవుని కోసము శ్రమలు సహించారు. చివరకు వారు మరణము వచ్చిన వెనుతిరగలేదు. మరణమైపోయారంతే దేవుని కోసం. ఎవరి కోసం? దేవుని కోసం వారి ప్రాణత్యాగము చేసినటువంటి వారు. కాబట్టి చివరకు వారు గొప్ప ఘనతను పొందారు. వారిని గూర్చి మనం ఎల్లప్పుడూ కూడా తరతరాలు చెప్పుకుంటూనే ఉంటున్నాం. అవునా? మన ముందు తరం వారు చెప్పుకున్నారు, మనం చెప్పుకుంటున్నాం, మన తర్వాత వారు అలాగ తరతరాల నుంచి చెప్పుకుంటూనే ఉంటున్నారు. కారణం ఏంటి అంటే వారి గొప్ప ఆదర్శప్రాయమై ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుని మీద నిందలు మోపటమే కాదు మనం. దేవుడు నాకేం చేశాడు, నేను దేవుని కోసము ఎంత నమ్మకంగా జీవిస్తున్నాను కదా, దేవుడు నాకేం మేలు చేశాడు అని నువ్వెప్పుడు కూడా దేవుని మీద నింద వేయటానికి వీల్లేదు. ఎందుకు ఇలాగూ దేవుడు నా పట్ల జరిగించాడు, దేవుని చిత్తం ఏమై ఉందో అంతే. ఆయన చిత్త ప్రకారముగా మనం ముందుకు సాగిపోవాలి. దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కోసమే చనిపోవాలి. అప్పుడే మనము దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చే బహుమానాన్ని మనము పొందుకోగలుగుతాం. కాబట్టి శ్రమలు పడుతున్న విశ్వాసులను చూసి హేళన చేయటానికి కూడా వీల్లేదు. ఆ శ్రమ మేలు కొరకే. హల్లెలూయా. ఆ శ్రమ మేలు కొరకే. ఆ నిందలు, ఆ అవమానములు దేనికోసమంటే దేవుని కృప ఇంకా హెచ్చించటం కోసమే కానీ వారిని కృంగ చేయటం కోసం కానీ కాదు. అంటే శ్రమలో ఉన్న వారిని, దీనులను, దరిద్రులను దేవుడు విడిచిపెడతాడంటే ఏమాత్రం కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కనుక వారిని చూసి నీవు హేళన చేయకూడదు, తృణీకరించకూడదు. హల్లెలూయా. అలాగూ నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ దేవునిలో ముందుకు సాగుతావో నీ శ్రమలో కూడా నీవు నిలబడగలుగుతావు. నీకు వచ్చినటువంటి కష్టాలలో కూడా నీవు దేవుని వైపు చూడగలుగుతావు. దేవుని కృప నీవు కూడా పొందుకుంటావు. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విషయాలలో కొన్ని వాక్యాల నుంచి దేవుడు మనకు నేర్పించాడు. మనము సంఘములో ఎలా ఉండాలి, అలాగే మనము మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, శ్రమలో ఉన్నవారి పట్ల మనం ఎలా ఉండకూడదు. చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. విధవరాండ్ల పట్ల మనం ఎలా ఉండకూడదు, సంఘములో మనం ఎలా ఉండకూడదు, ఆధ్యాత్మికంగా మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఒకవేళ నీవు శ్రమలో ఉండవచ్చు. నేను నల్లని దాననే, కానీ ఎండ తగిలి నల్లగా అయ్యాను. నిజమే, దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ శోధన రాబట్టి నిన్ను హేళన చేస్తున్నారేమో.
ఆ శోధనలో నీవు నిలిచి ఉండు, గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావు. దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. మేలు చేయకుండా మానే దేవుడు కానే కాదు. నీ ప్రార్థన వ్యర్థమవ్వదు, నీ కన్నీరు వ్యర్థమవ్వదు, నీ విశ్వాసము వ్యర్థమవ్వదు, నీ భక్తి కూడా వ్యర్థమవ్వదు. పితరులతో చేసినటువంటి వాగ్దానము వ్యర్థము కాలేదు. వారి బిడ్డల జీవితాలలో ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. నిజమే. ఇంకెప్పుడు అని నీవు అనుకోవచ్చు. నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ భక్తి, శ్రమలలో నీవు నిలిచిన విధానము దేవుడు చూసి జ్ఞాపకం చేసుకుని నీ పిల్లలకు కృప చూపిస్తానంటున్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మాతో మీరుండి, మా మధ్యలో మీరుండి నాయన నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలకు నాయన నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయమును దయచేయండి. అంతేకాదు ప్రభువా, విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నాయన హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి గొప్ప భాగ్యమును నాయన ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మీకు వందనాలు. అంతేకాదు ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, దయగలిగిన దేవా, వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి అవసరతలు తీర్చండి, సమస్యల నుంచి విడిపించండి నాయన. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభు లోకములో ఉన్న వాటి వైపు చూడకుండా అయ్యా, ఇదిగింతలో కనబడంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి మా జీవితాలను ప్రేమిస్తున్నటువంటి, కాపాడుచున్నటువంటి, కృప చూపిస్తున్నటువంటి దేవుని వైపు మాత్రమే చూడటానికి మీ సహాయమును దయచేయండి అయ్యా. దయగలిగిన దేవా, అయ్యా, ఎవరు కూడా నా ప్రభువా శ్రమల వైపు నైనా చూసి అయ్యా, ఇదిగోనైనా నేను శ్రమలో ఉన్నాను, నా దేవుడు నాకు సహాయము చేయలేదని నా ప్రభువా అయ్యా నిందించుకోక శ్రమలో నిలిచి నాయన మీ వైపు చూస్తూ కృప పొందుకోవటానికి సహాయము దయచేయండి. అలాగే శ్రమలో ఉన్న వారిని చూసి హేళన చేసే వారముగా కాక నాయన అయ్యా, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించేవారుగా ఉండటానికి మీ సహాయమును దయచేయండి తండ్రి. మీకు వందనాలు. అలాగే నా ప్రభువా, బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి అయ్యా. అవసరతలో ఉన్న వారికి మీ సహాయమును దయచేయండి ప్రభువా. ప్రతి కుటుంబంలో మీ కృపా సహాయం అందించండి తండ్రి. మీకు వందనాలు. దయగలిగిన దేవా, అయ్యా, ఇదిగో నా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలోనైనా ఎంతమందినైనా ఒకవేళ విమర్శించిన షోలమ్మతి బాధపడకుండా తన స్థితిని చెప్పుకుంటుంది. నా స్థితిని బట్టి ఎలాగూ జరిగింది అని. అవునయ్యా, మేము అనేక మార్లు తొలగిపోయి బాధలలో, శోధనలో పడిపోతూ ఉంటాం ప్రభువా. నీలో నిలిచి ఉండునట్లుగా సహాయము దయచేయండి అయ్యా. ఒకవేళ దుష్టుడు అపవాది మమ్మల్ని హేళన చేస్తున్నా, లోకము హేళన చేస్తున్నా, అనేకులు విమర్శిస్తున్నా వారి వైపు చూడకుండా లేవనెత్తే దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోయే గొప్ప భాగ్యమును, ధైర్యమును, విశ్వాసమును నాయన మాకందరికీ దయచేయండి తండ్రి. మీకు వందనాలు. దయగలిగిన దేవా, అయా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా నాయన మీ వైపు చూస్తూ మీలో సాగిపోవటానికి మీ కృపా సహాయం అందించు ప్రభువా. ఎందుకంటే తండ్రి అయ్యా, ఈ లోకములో నా ప్రభువా మా కొరకునైనా అయ్యా ఈ లోకానికి వచ్చి స్వరూపమైనను సొగసైనను లేనివానుగా మార్చబడినటువంటి దేవుడు అయ్యా, కేవలము మా నిమిత్తమే నా తండ్రి. మా పాపముల శాపముల నిమిత్తము మేము నశించిపోవటం మీకు ఇష్టము లేదు కనుక సిలువలో మా కొరకునైనా అయ్యా మీరు విలువైనటువంటి ప్రాణమును త్యాగము చేసిన గొప్ప దేవుడు అయ్యా. మీ వైపు చూస్తూ మేము సాగిపోవటానికి మీ సహాయం అందించమని, మీ కృపలో మమ్మలను బలపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండి ఆదరించి రక్షించునుగాక. ఆమేన్.